ఓ చిన్న కేశవరెడ్డి, ఓ సమరసింహారెడ్డి, ఆ ఇంద్రసేనారెడ్డి ఈ సినిమాలల్లా ఎట్లుంటది? సై అంటే సై, చూసుకుందాం అంటే చూసుకుందాం, ఇట్లా ఐసికి తైసి నడుస్తుంది. మరి ఇదే లెక్కన ఒక తానైంది, చూద్దాం రారి. ఓరి కొడుకో చూస్తున్నారు గదుల్లో ఆయనతో సినిమా షూటింగ్ అనుకోగలరు. వాళ్ళను వీళ్ళను దొబ్బుకునేది, ఇష్టం వచ్చినట్టు తిట్టుకునేది అంతా నిజమే. మల్కాజ్గిరి నియోజకవర్గంలో అల్వాల్లా బోనాల చెక్కుల పంపిణీలా ఇట్లా పొట్టు పొట్టు తిట్టుకున్నారు. ఓ ఇద్దరు ముగ్గురు కొట్టుకున్నారు కూట. ఇంతకీ లొల్లేడ పుట్టిందంటారా? బీఆర్ఎస్ కార్పొరేటర్ ని స్టేజ్ మీదకి రానియలేరంట. ఇక ఇంకేమున్నది చెప్పుండ్రి, మా అన్నను స్టేజ్ మీదకి రానియరా, ఇదెక్కడి ప్రోటోకాల్ అని చెప్పి పొగలు గక్కి లొల్లి షురువైంది. ఇక అట్లట్ల మెల్లగా పోలీసులు ఆపుతున్నా ఎంత నచ్చ చెప్పినా రెచ్చిపోయిన కార్యకర్తలు చచ్చిపోయిన దాకైనా సరే చూసుకుందాం అన్నారంటే పంచాయతీ ఏడు దాకా పోయిందో ఒకసారి సమజ్ చేసుకోండి. ఇక్కడితోనే లొల్లాగలేదు. బీఆర్ఎస్ వాళ్ళు మల్కాజ్గిరి సెంటర్లో చూసుకుందామని చెప్పి సవాల్ విసిరిర్రు. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఉత్తగుంటారా చెప్పుండ్రి. మైనంపల్లి రోహిత్ రావు సారు సవాల్ను స్వీకరించే ఆయన కార్యకర్తలను మొత్తం వేసుకొని మల్కాజ్గిరి సెంటర్కు ఎట్లొచ్చిండో చూడండి. చూసిరు కదా మల్కాజ్గిరి సెంటరు ఎట్లా కిచ్చుకిచ్చుమంటున్నదో. ఆ తీరులు వేసుకొచ్చిండు మళ్ళా కార్యకర్తలని. ఇక సవాల్ విసిరినోళ్ళు రాలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి ఈ సినిమాలు ఏమాత్రం సరిపోకుండేనుల్లా. అయినా ఈ లీడర్ల కొట్లాట నడుమ కార్యకర్తలు నలిగిపోతున్నారు. మల్కాజ్గిరి ప్రజలు భయపడుతున్నారు. పార్టీ పెద్దలు జర ఆలోచన చేసి ఏదో ఒక నిర్ణయం తీసుకున్న దాకా ఈ కొట్లాటకు మంగళార్తి వలికేటట్టు లేరు.